సో ఎస్ పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటివా ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే అంటూ స్టార్ట్ అయ్యి పుష్ప ద రైజ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో బ్లాక్ బస్టర్ హిట్ అయింది పుష్ప 1. ఇప్పుడు పుష్ప 2 రాబోతున్నాడు పుష్ప రాజ్ ఇంకాస్త ఫైర్ తో. ఇందులో మనం చూస్తే డైలాగ్ పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ అంటూ పుష్ప 2 నుంచి వచ్చిన డైలాగే ఎలా ఉండబోతోంది సినిమా అయితే చాలా బజ్ క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా సరే ఏ స్టేట్ చూసినా సరే పుష్ప 2 ఎప్పుడు వస్తుంది. జనరల్గా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఒక స్టేట్ వెయిట్ చేస్తుంది, లేదంటే ఒక ఫ్యాన్స్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, లేదంటే ఇది మన నేషన్ వెయిటింగ్ ఫిల్మ్ అని చెప్తూ ఉంటాం. బట్ పుష్ప 2 కోసం మాత్రం వరల్డ్ మొత్తం ఎదురు చూస్తోంది. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ మొత్తం పుష్ప 2 వైపే చూస్తుంది. ఫస్ట్ నుంచి కూడా పుష్ప 2కి సంబంధించి సాంగ్స్ రిలీజ్ అయినా ఏదొచ్చినా సరే పుష్ప 2 అప్డేట్ అంటే చాలు మొత్తం ట్విట్టర్ కాదు సోషల్ మీడియా మొత్తం కూడా క్రాష్ అయిపోయేంత సెన్సేషన్ క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన 4 సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్గా దూసుకెళ్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఎన్నో రికార్డ్స్ అలా నమోదయ్యి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూస్తే పుష్ప 2 ఏ అప్డేట్ అయినా సరే ఏ ఎలిమెంట్ అయినా సరే బ్లాక్ బస్టర్గా దూసుకెళ్ళిపోతుంది. రికార్డ్స్ అన్ని కూడా బద్దలు అవ్వాల్సిందే అని నిజంగా తగ్గేదే లేదంటూ ఏ రికార్డ్కి ఆ రికార్డు బద్దలు కొట్టుకుంటూ వెళ్తున్నారు ఎక్కడా తగ్గకుండా. సో ఇప్పుడు మనం పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ మనం చూస్తున్నాము గ్రౌండ్ అంతా కూడా ఆల్ సెట్ అన్నట్లుగా ఉంది. సో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం చూస్తే ఈ డయాస్ ఏదైతే ఉందో ఈ రెడ్ కార్పెట్ వేసిన డయాస్ దీని మీదనే అల్లు అర్జున్ మన పుష్పరాజ్ ఇలా నడుచుకుంటూ ఇక్కడ వరకు వస్తారు, ఆ చివరి వరకు. సో అంటే పుష్పరాజ్ ఎలాంటి మాస్ జాతర క్రియేట్ చేయబోతున్నాడు, ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు అని దానికి సంబంధించి ఇప్పటికే స్కైని టచ్ చేస్తున్నాయి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా. సో మనం చూస్తే ఇక్కడ వరకు కూడా అల్లు అర్జున్ వస్తారు, ఇక్కడ నుంచోని తన అభిమానులందరినీ కూడా పలకరిస్తారు, వేవ్ చేస్తారు, అభివాదం చేస్తారు. సో ఫ్యాన్స్ అందరూ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే ఇంత పెద్ద ఎత్తున ఇంత హ్యూజ్ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే ఇక సినిమా గురించి మనం మాటల్లో డైలాగ్ ఉంటుంది కదా మాటల్లే అని చెప్పి, సో అలానే ఎగ్జాక్ట్గా మనకు కనిపిస్తుంది. అయితే పుష్ప 2 ఇప్పటికే 4 ఈవెంట్స్ కంప్లీట్ చేసుకుంది టీం అంతా కూడా. మనం చూస్తే సౌత్ నార్త్లో అయితే సెన్సేషన్. ఇన్ఫ్యాక్ట్ మనం ఇందాకటి నుంచి మాట్లాడుకుంటున్నట్టు రికార్డ్స్. సో ఎప్పుడు కూడా ఒక సినిమా ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది అంటే ఆ రికార్డ్ని బద్దలు కొట్టే దిశగా మా సినిమాకు సంబంధించిన ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క మూవీ టీం అనుకుంటుంది. బట్ పుష్ప 2 ప్రతి రికార్డ్ని కూడా బద్దలు కొట్టుకుంటూనే వెళ్తుంది. మనం చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి అంత క్రౌడ్ రావడం అనేది కూడా ఫస్ట్ టైం జరిగింది. సో అంటే పుష్ప 2 రికార్డ్స్ అనేది అలా కామాలే ఉన్నాయి కానీ ఫుల్ స్టాప్ లేకుండా అయితే నడిచిపోతుంది. సో ఆయన రెమ్యునరేషన్ విషయానికి వస్తే అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్ కూడా 300 crores తీసుకున్నారని చెప్పి మనందరం ఇప్పటికే విన్నాము. సో అదొక రికార్డ్ బద్దలు కొట్టినట్టే. అలాగే రన్ టైం విషయంలో కూడా ఒక సెన్సేషన్. అలానే మనం చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్కి పాట్నాలో 2.5 lakh crowd వచ్చారంటే ద బిగ్గెస్ట్ హ్యూజ్ ఈవెంట్ కూడా మన పుష్ప 2 సినిమాకే జరిగింది అని చెప్పుకోవాలి. సో ఎక్కడ చూసినా సరే పుష్ప 2 ఏ రాష్ట్రం వెళ్ళినా సరే, అంటే ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు రాజమౌళి గారు కూడా మనకి చెప్పడం చూసాం కదా. ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్ అల్లు అర్జున్ నీకు తెలీదు నీకు ఎంత క్రేజ్ ఉంది, బయట మేము ముంబై వెళ్ళినా సరే పుష్ప ఎప్పుడు వస్తాడు పుష్ప అంటూ అడిగారని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఈవెంట్ చేయమని కూడా ఆయన చెప్పారు. సో దాన్ని బట్టే పాట్నాలో ఈవెంట్ చేశారు, ముంబైలో ఈవెంట్ చేశారు. ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అంటే మన ఈవెంట్స్ కూడా మనం కల్లారా చూసాము. అండ్ ఈరోజు ఇక్కడ సౌత్లో వచ్చేసరికి కొచ్చికి వెళ్ళారు, అలాగే చెన్నైకి వెళ్ళారు. సో 2 చోట్ల కూడా పుష్పరాజ్ మానియా అయితే ఎలా ఉందో మనం చూసాము. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్లో జరుగుతోంది ఈ ఈవెంట్. సో పుష్పరాజ్ కోసం ఫ్యాన్స్ అందరూ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈవెంట్ కూడా
ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా అని అయితే అర్థమవుతోంది. వై బికాజ్ ఇంత రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, స్కైని టచ్ చేస్తున్నాయి డెఫినెట్లీ. సో పుష్పరాజ్ ఇలానే ఇక్కడే నడుచుకుంటూ వస్తారు. ఇక్కడ ఈ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డాస్ ఇక్కడ నుంచొని ఆయన లిటరల్లీ వేవ్ చేస్తారు. తన ఫ్యాన్స్ అందరిలో కూడా ఒకలాంటి గూస్ బంప్స్ క్రియేట్ చేసే మూమెంట్ అది. ఎందుకంటే అక్కడ స్టేజ్ మీద నుంచొని పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇంత బిగ్ స్క్రీన్స్, బిగ్ ఎల్ఈడి స్క్రీన్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే అయినా సరే పుష్పరాజ్ ఆ స్టేజ్ నుంచి ఇక్కడ వరకు రావటం అండ్ ఫ్యాన్స్కి ఇంకాస్త దగ్గరగా వెళ్ళినట్టే. సో డెఫినెట్గా ఎంతమంది వస్తారు ఏంటి నిజంగా ఒక అంతు చిక్కని విషయం అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే పుష్పరాజ్కి ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఉన్నారో మనం చూస్తూనే వచ్చాము ప్రతి ఈవెంట్ కూడా. ఇన్ఫ్యాక్ట్ సినిమా స్క్రీన్స్ విషయానికి వస్తే స్క్రీన్స్ కూడా ఇప్పటి వరకు సినిమా రిలీజ్ అవ్వనంత స్క్రీన్స్లో మన ఈ పుష్ప 2 రిలీజ్ అవుతుంది. సో ఆ రకంగా కూడా ఒక బిజినెస్ ఇప్పటికే 1000 crores దాటి. సో డెఫినెట్గా ప్రతిదీ కూడా రికార్డ్స్ అలా బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు మన పుష్పరాజ్. సో ఇక్కడ రిహార్సల్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా డాన్స్ అంతా కూడా రిహార్సల్స్ చేయిస్తూ ఉన్నారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే 5000 ఫ్యాన్స్ వరకు కూడా ఇక్కడికి వచ్చే ఇన్ఫర్మేషన్ మనకు ఉంది ఇక్కడికి వస్తున్నారని చెప్పి. ఎందుకంటే మ్యాక్సిమం తక్కువ మందిని ఎలో చేస్తేనే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా కూల్గా మన ఈవెంట్ జరిగిద్దని చెప్పి. సో ఆల్మోస్ట్ ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే మొత్తం మనకి జరుగుతూ ఉంది. అయితే డాన్స్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్ ఇప్పటివరకు కూడా డాన్సర్స్ అందరూ కూడా ఇక్కడ రిహార్సల్ చేశారు అండ్ ఇప్పుడే వాళ్ళు వెళ్ళారు. బికాజ్ వాళ్ళందరూ కూడా మళ్ళీ రెడీ అయ్యి రావడం కోసం. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ స్టేజ్ మీదనే పుష్పరాజ్ ఎంట్రీ ఉండబోతుంది. అయితే ప్రతిసారి కూడా హీరో ఎంట్రీ ఎలా ఉండబోతోంది ఒక ఈవెంట్లో అనేది అయితే డెఫినెట్గా ఒక ఎంతూసియాస్టిక్ ఎలిమెంట్ అన్నట్టు. సో ఖచ్చితంగా అందరూ కూడా ఆత్రంగా చూస్తూ ఉంటారు ఎలా ఉండబోతుంది ఎంట్రీ అని చెప్పి. సో చూడాలి పుష్పరాజ్ ఎంట్రీ ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ వీ కెన్ సీ హిమ్ ఇక్కడ ఉన్నారు డాన్స్ కొరియోగ్రాఫర్ యాక్చువల్లీ. ఎస్, సో అంతా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా లైట్స్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూల్గా ప్రశాంతంగా మన ఈవెంట్ జరగాలి అనే ఒక ఇంటెన్షన్తో అయితే మొత్తం పనిచేస్తున్నారు అందరూ కూడా. మైత్రి మూవీ మేకర్స్ ఏం చెప్పాలి, ఎంతని చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే మైత్రి మూవీ మేకర్స్ గురించి. ఎందుకంటే వాళ్ళు పట్టిందల్లా బంగారం అంటారు చూడండి, అట్లా వాళ్ళు ఏ సినిమా పడితే ఆ సినిమా బంగారం అయిపోతుంది. సో సూపర్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కూడా అలానే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే కనుక ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. సో పుష్ప 2 అంటే మాత్రం ఇంకా ఎక్కడ కూడా అసలు ఒక అంచనా అనేది లేకుండా పోయింది. ఎందుకంటే ఆ రేంజ్లో పుష్ప 2 పుష్పరాజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. అండ్ ఇప్పటికే శ్రీలీల కిసిక్ సాంగ్ని మనం చూసాము. ఎంత ఫస్ట్ పార్ట్లో ఏదైతే ఊ అంటావా సాంగ్ ఉందో దానిని మించి వెళ్ళిపోతూ ఉంది. సో రన్ టైం విషయానికి వస్తే 3 hours 20 minutes 38 seconds ఉంది. అది కూడా ఒక రికార్డే. సో అంటే శ్రీలీల అంటే కనుక డాన్సింగ్ క్వీన్ అంటున్నారు. సమంత కూడా డైరెక్ట్గా తనే ఇన్ఫ్యాక్ట్ ట్వీట్ చేసింది డాన్సింగ్ క్వీన్ సూపర్ పెర్ఫార్మెన్స్ అంటూ. సో అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. బిగ్ స్క్రీన్స్లో థియేటర్స్లో మన సాంగ్, మన డాన్స్ ఎలా ఉండబోతోంది అని చెప్పి. సో డెఫినెట్గా అండ్ రష్మిక మందన గురించి మాట్లాడాలంటే నా సామి అంటూ నిజంగా ఎంత హ్యూజ్ రెస్పాన్స్, హ్యూజ్ లవ్ని తను సంపాదిస్తోందో మనం చూస్తూనే ఉన్నాము. సో ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెడ్ కార్పెట్ మ్యాట్స్ అన్ని కూడా వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా చూస్తే డాన్సర్స్ అందరూ కూడా ఎన్ని పెర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయి, ఏమేం సాంగ్స్కి వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు అంటే పుష్పరాజ్ మన అల్లు అర్జున్ ప్రీవియస్ ఫిల్మ్స్లో సూపర్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ని కూడా తీసుకొని పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారా, అలాగే పుష్ప 1 ఏదైతే ఉందో ద రేస్ దాని నుంచి ఏం సాంగ్స్ ఉండబోతున్నాయి, వేటికి పెర్ఫార్మెన్స్ ఉండబోతోంది. అండ్ ప్రతి ఈవెంట్లో కూడా ఏదో ఒక ఇలా మ్యాజికల్ మూమెంట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు విడిచి వెళ్తూ ఉన్నారు. సో అలా చూస్తే డెఫినెట్గా మనం ఈ ఈవెంట్ కోసం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. సో ఎలా ఉండబోతుందని చెప్పి మరి కాసేపట్లోనే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతోంది. ఇక్కడే యూసఫ్ కూడా
పోలీస్ గ్రౌండ్స్ నుంచి. అయితే ఇప్పటికే పోలీస్ అంతా కూడా భారీగా ఇక్కడ మోహరించారు. సో అన్ని కూడా వాళ్ళు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చూస్తున్నారు క్షుణ్ణంగా, ఫుల్ ఫోకస్డ్గా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవెంట్ జరగాలి అని చెప్పి. సో మనం కూడా వెయిట్ చేద్దాం.